మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసిన ఆ బాటిల్ని సో ఎంత వరకు దాన్ని తాగొచ్చు? చాలా మంది ఇప్పుడు కార్స్ లో వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్ వాటర్ తాగొద్దని చెప్తున్నారు ఒక పక్క నుంచి, ఇంకొక వైపు నుంచి ఇలానే సగం వాటర్ తాగి ఇంకొంచెం వాటర్ ని మనం కార్లో అలానే ఉంచుతాం, కార్ ఎక్కడో పార్క్ చేస్తాం, 2 రోజులు 3 రోజులు ఎండ్ లో ఉంటుంది, సో మళ్ళీ ఆ వాటర్ ని తీసుకొని తాగుతూ ఉంటారు. ఇదంతా కరెక్ట్ పద్ధతేనా? యా, సో ఒకటి కార్లో పెట్టుకున్న వాటర్ లేకుంటే వాటర్ ఎక్కువగా హీట్కి ఎక్స్పోజ్ అయినప్పటికీ ప్లాస్టిక్ బాటిల్స్లో అది కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఎందుకంటే ప్లాస్టిక్ విల్ మెల్ట్, కరుగుతుంది కదా, అంటే మనకు కనబడేది కరిగేసి ఇది అంటే అది నువ్వు మంటలో పెడితే అది వేరే సంగతి, కానీ ఆ ఉందో వామ్త్లో టెంపరేచర్ కార్లోనే 100 degrees ఉంది, ఎయిర్ కండిషన్ లేకున్నప్పటికీ అయినా కూడా వాటర్ వీ డోంట్ నో వాట్ ఈస్ ద లీకింగ్, మైన్యూట్ లీక్స్ దట్ హ్యాపన్. అందుకొరకే ప్లాస్టిక్ ఈజ్ నాట్ గుడ్ అనేసి 20 years నుంచి అనుకుంటూ వస్తున్నారు. బట్ నా మీరు చెప్పినట్టు కూడా ప్లాస్టిక్ ఈజ్ ఓకే అని అంటున్నారు, సంథింగ్ ఎల్స్ ఈజ్ బ్యాడ్ అంటున్నారు. సో దిస్ ఇస్ అగైన్ ఆన్ గోయింగ్ రీసెర్చ్. ఇవన్నీ కూడా మనం ఎట్లా కొత్తగా కనుక్కున్నప్పటికీ అది చెప్తూ ఉంటాం. సో మీరు అడిగే ప్రశ్నకు బెటర్ నాట్ వాటర్ ఓపెన్ చేసినప్పటికీ ప్రాపర్ ఎన్వైరన్మెంట్లో పెట్టేసి ఉంటుకుంటే ప్రాపర్ టెంపరేచర్లో ఉంటే there is no problem. ఓకే, You don't have to keep it in the refrigerator also. బట్ ఎక్సెస్ హీట్ ఉన్నప్పటికీ ప్లాస్టిక్ బాటిల్స్లో ఉన్నప్పటికీ జాగ్రత్త పడాలి. ఓకే. ఇట్స్ ఎ సింపుల్ లాజికల్ అప్రోచ్.